జనార్దన్ ఒంటరిగా ఇంటి పక్కన బండరాయి మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టుగా లేచి పరిగెత్తుకుంటూ గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఏంటి జనార్దన్, ఏమైంది? ఇలా వచ్చావు? ఏంటి సంగతి? ఇంట్లో అంతా కుశలమేనా? ఇంట్లో అంతా బాగానే ఉన్నారయ్యా, కానీ నా మనసే 2 రోజులుగా కాస్త అయోమయంలో పడింది. అంతలా ఏమైంది? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నువ్వు ఇంతగా ఎందుకు దిగులు పడుతున్నావు జనార్దన్? ఏదో చాలా పెద్ద విషయమే జరుగుంటుంది. నీ మనసుని కలవరపరిచేంత ఏం జరిగింది జనార్దన్? అది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదయ్యా. చెప్పటం కాదు గాని చూపిస్తాను రండి అని గ్రామాధికారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు జనార్దన్. అయ్యా, నా ఇల్లు మరమ్మత్తు కోసం నేలంతా తవ్వానయ్యా. అలా తవ్వుతూ ఉంటే ఆశ్చర్యం కలిగించే ఓ విషయం బయటపడింది అని చెప్తూ తాను తవ్విన చోట కప్పి ఉంచిన గుడ్డని తీస్తాడు జనార్దన్. జనార్దన్ చెప్పిన దాన్ని చూసి గ్రామాధికారి కళ్ళు చెదిరిపోతాయి. ఎందుకంటే అక్కడ బంగారు నిధి ఉంది. లంకె బిందెలతో పాటు కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా అక్కడున్నాయి. అయ్యా, ఇది 2 రోజుల క్రితం నాకు కనిపించింది. నా భార్య ఏమో మన ఇంటి కింద దొరికిన ఆస్తి మందే కదా, ఏరే వాళ్ళకి ఇవ్వటం ఎందుకంటుంది. మా అమ్మేమో ఉంచినా పంచినా నీ ఇష్టం గాని నువ్వు చేసిన పని తర్వాత నీకు గుర్తుకొస్తే బాధ గాని అసంతృప్తి గాని ఉండొద్దని చెప్పింది. నాకేం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాను. 2 రోజులుగా ఆలోచనలో పడి కడుపుకి సరిగా తిండి తినలేకపోయాను. కంటి నిండా నిద్ర కూడా లేదు. మనసంతా గందరగోళంగా ఉంది. ఇంకేం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చానయ్యా. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. సరే, ముందు దాన్ని కప్పే ఏం చేయాలో ఆలోచిద్దాం. నాకొక అరగంట సమయం ఇవ్వు. జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం చెప్తాను. అలాగేనయ్యా, మిమ్మల్ని కొంత సమయం తర్వాత కలుస్తాను. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత గ్రామాధికారి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. జనార్దన్ ఆ నిధిని కప్పేసి తన భార్య దగ్గరికి వెళ్తాడు. జనార్దన్ రావటం చూసిన తన భార్య జ్యోతి, ఏవయ్యా, మన ఇంట్లో మనకు ఆ నిధి దొరికింది. దాన్ని వాడుకోవడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? కొంపతీసి ఈ విషయం ఇంకెవరికైనా చెప్పవేంటి? కొంపలు ముచ్చే పని మాత్రం చేయకు. ఆ నిధి గురించి ఆలోచిస్తూ మన ఇంటికి మనం వెళ్లకుండా ఇలా ఇక్కడ వేరే వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులుంటావు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటిలోగా మనం మన ఇంటికి వెళ్ళాలి. ఆ నిధి కూడా మనకే దక్కాలి. అలా కాదు జ్యోతి, ఆ నిధి మన ఇంట్లో దొరికింది, కానీ అది మనం సంపాదించింది కాదు కదా. మనం సంపాదించింది మనం ఎలా తీసుకుంటాం చెప్పు? ఇలాంటి మాటలు ఆడుకునే చిన్నపిల్లలకు చెప్పడానికి బాగుంటాయి, జీవితాల్లో పనికిరావు. మాటలు మంచితనం మనకి పిడికిడి అన్నం పెట్టవు. మళ్ళీ చెప్తున్నా, రేపటిలోగా మీరేదో ఒకటి తేల్చలేదో నేనేం చేస్తానో మీకు తెలుసు. ఇక మీ ఇష్టం. సరే, ఒకసారి అమ్మతో మాట్లాడొస్తాను. అమ్మా, జ్యోతి ఆ నిధి గురించి కాస్త కంగారు పెడుతుంది. నువ్వేదో ఒకటి మాట చెప్తే దాన్ని బట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానమ్మా. నా నిర్ణయం ఎప్పుడో చెప్పానురా. నీకేది చేయాలనిపిస్తే అజ్జి, కానీ చేసిన తర్వాత ఇట్లా చేసి ఉండకూడదని మాత్రం బాధపడద్దు. నువ్వు చేయబోయే ప్రతి విషయం నీకు సంతోషం ఇవ్వాలి. దానికి నువ్వేం చేయాలో ఆలోచించుకుంజి. సరే, నువ్వు ఎప్పుడు తిన్నావు ఏమో ఈ మధ్య ఆ పనికి మళ్ళీ నిధి వల్ల నువ్వు సరిగ్గా తిండి కూడా తినట్లేదు. నాతోరా, నేను తినిపిత్తా. అమ్మ కోడల పిల్ల, నువ్వు వచ్చి ఇక్కడ వీడి పక్కన కూర్చోకూడదు. కళ్ళారా ఇద్దరిని పక్క పక్కన చూసుకుంటా నువ్వు కూడా కడుపులో 2 ముద్దలు పడేసుకున్నట్టు ఉంటది అని అనగానే జ్యోతి కూడా వచ్చి భర్త పక్కన కూర్చుంటుంది. అంతలోనే గ్రామాధికారి అక్కడికొచ్చి జనార్దన్ని పిలుస్తూ ఉంటాడు. భోజనం తింటున్న జనార్దన్ లేచి గ్రామాధికారి దగ్గరికి వెళ్తాడు. అయ్యా, ఆలోచించారా? నేను బాగా ఆలోచించిన తర్వాత నాకొక విషయం అర్థమైంది జనార్దన్. నీకు నీ ఇంట్లో నిధి దొరికింది. ఆ ఇంట్లో 3 తరాలుగా మీ వాళ్ళే ఉంటున్నారు. కానీ 3 తరాల క్రితం మీ ముత్తాత వాళ్ళ నాన్న మా ముత్తాత వాళ్ళ నాన్నకి బాగా సేవ చేశాడని, శేష జీవితం గడపమని ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడంట. ఆ ఇల్లే ఈ ఇల్లు. అలా కట్టేటప్పుడు ఒక వీలునామా కూడా రాశాడు. 4వ తరంలో ఈ ఇల్లు మళ్ళీ మా వాళ్లకే చెందాలి అని. అంటే మా తాత వీలునామా ప్రకారం ఈ ఇల్లిప్పుడు నాకు చెందుతుంది. కావాలంటే ఈ వీలునామా చూడు అని అప్పటికప్పుడు తాను తయారు చేసిన దొంగ వీలునామా చూపిస్తాడు గ్రామాధికారి. అంటే ఇప్పుడు ఆ నిధితో పాటు ఆ ఇల్లు కూడా మీదే అంటారు, అంతేనా? అంతేనా అంటే అంతే కదా.
ఇది నేను మాట్లాడేది కాదు కదా, వీలునామాలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. దీనికి నేనేం చేయగలను? సరే, అలాగే చేద్దామయ్యా. కాని ఊరికే ఇల్లు మీకిస్తే మీ తాతల గొప్పతనమే ఉంటుంది. ఊరందరినీ పిలిపించి మన ఊరి రచ్చబండ దగ్గర మీ తాతల గొప్పల గురించి చెప్పి మా ఇల్లు మీ చేతుల్లో పెడతాను. అయ్యో, అంతమంది ముందెందుకు జనార్దన్? నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా అంతమంది ముందు పొగడ్డం ఎందుకు చెప్పు? ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంటున్నాం. మీ తాతల ఔదార్యం గురించి, ఆ కాలంలోనే ఇంత నిధిని దాచారంటే మీ తాతల తెలివితేటల్ని నలుగురికి తెలిసేలా చెయ్యాలి కదా. అలాగే చేద్దాం. మీరు సాయంత్రం రచ్చబండ దగ్గరికి వచ్చేయండి, మిగతాది నేను చూసుకుంటాను, ఇంకొంటాను అని చకచకా చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు జనార్దన్. సాయంత్రానికి ఊరి జనాలని పోగేసి రచ్చబండ దగ్గర సమావేశపరుస్తాడు. అయ్యా, మీరు గ్రామాధికారి, మంచి చెడ్డ ఆలోచించి చెప్పేవాళ్ళు. మీరట అన్యాయం చేయడం మీకు తప్పు అనిపించట్లేదు? అన్యాయం చేశానా? నేనేం అన్యాయం చేశాను? అది జనార్దన్ గడిల్లే కదా, ఆడింట్లో నిధి దొరికితే ఆడిదే కదా. సరే, ఆ నిధి మీద మీకు కన్ను పడిందే అనుకుందాం. నిధి వరకు మాత్రమే ఆగకుండా ఇంకా ఆ ఇంట్లో ఎక్కడైనా తవ్వితే నిధులు దొరుకుతాయేమో అన్న ఆశతో ఇంటిని కూడా మీరే లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకు న్యాయమా? చెప్పండి. అవ్వా, ఊరి పెద్దను పట్టుకుని ఇలా మాట్లాడొచ్చా? అయ్యా, మీ దగ్గరున్న వీలునామా ఇట్ట ఇవ్వండి. దాన్ని ఒకసారి చదివి గ్రామ ప్రజలందరికీ వినిపించి తర్వాత మిగతా పని చూసుకుందాం అని గ్రామాధికారి చేతిలో ఉన్న వీలునామా తీసుకొని దాన్ని చదవటం మొదలు పెడతాడు జనార్దన్. కాసేపటికి చదవటం పూర్తయింది. అయ్యా, మీ వీలునామా తప్పుగా ఉంది. ఇందులో మీరు మీ ముత్తాత వాళ్ళ నాన్న సేవలకి మెచ్చి మా ముత్తాత వాళ్ళ నాన్నకి ఇల్లిచ్చారని చెప్పారు. కానీ అది అబద్ధం. ఎందుకంటే మా ముత్తాత తండ్రి ఎప్పుడూ పనిచేయలేదు. ఆయన పక్షవాతంతో మంచాన పడుంటే తన భార్య తనని చూసుకుంది. ఇలా మోసం చెయ్యాలని మీకెట్టా అనిపించిందయ్యా? మిమ్మల్ని నమ్మినందుకు బాగానే బుద్ధి చెప్పారు. మీ ముందే ఈ ఊరి ప్రజలకి ఒక మాట ఇవ్వాలని ఇప్పుడే అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు జనార్దన్? నీకు మతుండే మాట్లాడుతున్నావా అని గ్రామాధికారి అంటాడు. కానీ జనార్దన్ గ్రామాధికారి మాట పట్టించుకోకుండా, ప్రజలారా, ఇప్పుడే గ్రామాధికారి గారు మాట ఇచ్చారు. అదేంటంటే ఆయన వాళ్ళ ఇంటిని మాకే ఇవ్వాలనుకుంటున్నారు. అంతేకాదు, ఇంట్లో దొరికిన నిధిని కూడా ఊరందరికీ పంచాలని నిర్ణయించుకున్నారు. అవునవును, అలాగే నిర్ణయించుకున్నాను. జనార్దన్ ఎలా చెప్తే అలా. ఈ జనార్దన్ ఏంటి ఇలా ఇరికించాడు? అప్పుడే ఊరి ప్రజలందరూ పరుగు పరుగున వెళ్లి జనార్దన్ ఇంట్లో ఉన్న నిధిని బయటకు తీసి సమపాళ్లలో ఊరందరికీ పంచటం మొదలుపెట్టారు. నిధితో పాటు ఉన్న తాళపత్ర గ్రంథాలని ఊరి పండితుడికి ఇస్తారు. ఆ తాళపత్ర గ్రంథాలను చూసిన పండితుడు ఆ గ్రంథాలని చూశాక, ఒరే జనార్దను, ఇవి ఖచ్చితంగా మీ తాత రాతలేరా? మీ తాత తన రచనల గురించి చెప్తూ ఉండేవారు. వీటిని నేను తీసుకుని వెళ్ళి అందరికీ తెలిసేలా చేస్తాను అని ఆ పండితుడు తాళపత్ర గ్రంథాలని తీసుకుంటాడు. నిధిని పంచుకున్న ఊరి జనాలు జనార్దన్ని ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు. జనార్దన్ నిజాయితీనే తనకి ఇంత మంచి పేరుని తెచ్చిపెట్టిందని ఊరందరూ జనార్దన్ని, తన కుటుంబాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. పట్నం నుండి సరుకులు పట్టుకొని అడవి మార్గం గుండా వస్తూ ఉంటారు వైదేహి, సుధాకర్, మాధవ. ఏమై చూసావా సరుకులకి ఎంత ఖర్చు అవుతుందో? నెల నెల రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. అవునయ్యా, నిజమే. మనమే ఏదో ఒకటి చేసి ఎక్కువ లాభం వచ్చేలా పకోడీ వ్యాపారం చేయాలి. నిజమే అన్నయ్య, వదినమ్మ చెప్పింది కూడా. లేకపోతే ఎన్ని రోజులైనా ఇలా చిన్న వ్యాపారం చేసుకుని బ్రతకాల్సి వస్తుంది మనం అంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ ఊరి పొలిమేర వరకు వచ్చారు. వైదేహి, బాగా ఆకలేస్తుంది. మనం ఇంటికెళ్ళి వంట చేసేసరికి మన పకోడీ వ్యాపారానికి సమయం అవుతుంది. ఇంక తప్పదు కదయ్యా. సరే, ఒక పని చేద్దాం. మన ఊర్లో పూటకుళ్ళమ్ముంది కదా, ఈ పూటకి ఆ ముసలవ దగ్గర కానిద్దాం. ఎలాగూ రోజు నీ వంటలు మా అమ్మ వంటలు తినలేక చేస్తున్నాం. ఇక్కడ తింటే ఒక్కరోజైనా రుచికరమైన భోజనం తినొచ్చు. అవునులే, ఇంట్లో చేసిన నచ్చో కానీ పక్కింటి పుల్ల కూరలైతే నచ్చుతాయి. సరే పదయ్యా, మరి నాకు కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుందిగా. అన్నా, నేను కూడా మీతో పాటుగా వస్తాను. నేను కూడా నా పకోడీ బండి పెట్టాలి కదా. ఇప్పుడెళ్ళి చేసుకొని తినాలి అంటే నాకు కూడా విశ్రాంతి ఉండదు అని అంటాడు. అలా ముగ్గురు కలిసి పూటకూలమ్మ ఇంటికి వెళ్తారు. ఒసే ముసలి, ఉన్నావా ఇంట్లో
అని అనగానే పూటకుళ్ళమ్మ బయటకొచ్చింది. ఆ, ఏంట్రా ముగ్గురు ఇట్ట తాగలడ్డారు? ఏ కొంప ముంచడానికి వచ్చారు? అబ్బా ముసలి, నీకు వయసుతో పాటు నీ మాటలు కూడా పెరుగుతున్నాయా బాబు? సర్లే గాని ఇవాల్టికి మేము ముగ్గురం మీ ఇంట్లో తినడానికి వచ్చాం. ఇవిగో డబ్బులు. అవునా, సరే రండి కూర్చోండి. మునక్కాయ ఏపుడు, గోంగూర పప్పు, మామిడికాయ ఇగురు చేశాను. అయ్యో, అప్పడాలు మర్చిపోయాను. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, చిటికలో వేయించుకొని తీసుకొస్తా అని లోపలికి వెళ్ళింది. ఇక ముగ్గురు కూర్చొని ముచ్చట్లు మొదలుపెట్టారు. కాదన్నా, మొన్నెందుకు నన్ను వ్యాపారం విషయంలో అంతలా వచ్చి తిట్టెళ్ళావు? వదిన కూడా చాలా తిట్టింది. మీరే చెప్పారు కదా కల్తీ చేయమని. నాతో వ్యాపారం పెట్టించిందే మీరు, కల్తీ చేయించిందే మీరు. మరి ఆ రోజు నన్నెందుకు తిట్టారు చెప్పండి? అరే పిచ్చి సన్నాసి, నిన్ను కల్తీ చేయమని చెప్పింది మేమే, నీతో వ్యాపారం పెట్టించింది కూడా మేమే. కానీ కల్తీ చేసిన విషయం అందరికీ తెలిసేలా చేయమని చెప్పామా? నీ వల్ల మన వ్యాపారం గురించి పోలీసుల దాకా వెళ్ళింది. అన్నా, నేనందరికీ తెలిసేలా ఎందుకు చేస్తాను? ఆ రోజు ఊళ్ళో వాళ్ళకి విరేచనాలు వచ్చాయి, దానికి నా పకోడీలే కారణం అని నా మీద నిందలు వేశారు. మరి నువ్వు మితిమీరి కల్తీ చేసేస్తే నీ మీదకి నిందలు రాక ఇంకెవరి మీదకి వస్తారా మాధవ? అవన్నీ వదిలే అన్నా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనకి లాభాలు రావాలంటే కల్తీ చేయక తప్పదు కదా. మరి నేను మళ్ళీ కల్తీ చేయడం మొదలుపెట్టినా? అంత పని మాత్రం చేయకురా బాబు, కొన్ని రోజులాగు. ఏదైనా లాభం వచ్చే ఉపాయం నేనే చెప్తాను. ఏమయ్యా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటి అది? నీ మట్టి బుర్రకు కూడా ఉపాయం వచ్చిందంటే గొప్ప విషయమే. ఏంటో చెప్పు మరి. అది అది మన ఊర్లో అమాయకపు చక్రవర్తి ఉన్నాడు కదా, అమ్మా నాన్న లేరు, ఆస్తి మాత్రం బాగా ఉంది. అదే ఆ రామారావు గారు అబ్బాయి సుందరం. అతనికి ఏదో ఒక మాయ మాటలు చెప్పి బురుడి కొట్టించి డబ్బులు బంగారం తీసుకుందాం. అతని దగ్గర అసలే వాళ్ళ తాతల కాలం నాటి 7 వారాల నగలు ఉన్నాయట. వామ్మో, ఏంటే ఎప్పుడూ పనిచేయని మట్టి బుర్ర ఇవాళ ఇంత బాగా పనిచేసింది? నువ్వు చెప్పింది నిజమే. ఆ అమాయకుడికి ఏదో 4 మాయమాటలు చెప్పి బంగారం డబ్బులు అతని దగ్గర తీసుకోవాలి. అవును, నిజమేనన్నా. అలా వాళ్ళు ముగ్గురు వ్యాపారం గురించి, సుందరం దగ్గర బంగారం కాజేయటం గురించి మాట్లాడుకోవటం ఇవన్నీ పూటకుళ్ళమ్మ వింటుంది. కానీ ఆమె వింటున్నట్లు వాళ్ళకి తెలియదు. అలా ముసలమ్మ అన్నీ విని తను వండిన వంటలన్నీ వాళ్ళకి వడ్డించేసింది. కాసేపటికి ముగ్గురు సంతృప్తిగా తిని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మో అమ్మో, ఎంత పన్నాగం పన్నారు. మొన్నటికి మొన్న వీళ్ళ వలన ఊర్లో వాళ్ళంతా విరోచనాల బారిన పడ్డారు. ఇప్పుడు వీళ్ళ కన్ను సుందర మీద పడింది. ఏదో ఒకటి చేసి సుందరాన్ని వీళ్ళ ఉచ్చులో పడకుండా చెయ్యాలి అని అనుకుంటుంది. అలా సాయంత్రం అయ్యింది. వైదేహి వాళ్ళ పకోడీ వ్యాపారం మొదలుపెట్టారు. అప్పుడే ఊళ్ళో గాలిగా తిరిగే 2 వ్యక్తులు, రాజు మల్లి, ఏదో పెద్ద ఉపాయంతో అక్కడికొచ్చారు. అబ్బబ్బా, సుధాకర్ అన్న దగ్గర పకోడీలు ఎంత రుచిగా ఉంటాయో అంత రుచిగా మరి ఎక్కడా ఉండవురా. అవునరా మల్లిగా, మన ఊరికి ఎవరొచ్చినా కొత్తగా వాళ్ళకి మనం సుధాకర్ అన్న పకోడీల కొట్టు గురించే చెప్పాలి. కానీ సుధాకర్ అన్న మాత్రం ఒక్కరోజు కూడా మనకు ఉచితంగా పకోడీలు ఇవ్వడు. అరే ఎదవల్లారా, చాలు నన్ను బురిడి కొట్టించింది. ఇవిగోండి పకోడీలు, ఈ రోజుకి అప్పిస్తున్నాను. ఇప్పుడే మీ అప్పుల చిట్టా చాలా పెరిగిపోయింది. రేపటి నుంచి నన్ను ఎంత బురిడి కొట్టించినా నేను పకోడీలు మాత్రం ఇవ్వను అని గట్టిగా చెప్తాడు సుధాకర్. సుధాకర్ అంత గట్టిగా తిట్టినా కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా తింటారు రాజు మల్లి. వాళ్ళు తింటం చూసిన సుధాకర్, చిచ్చి, వీళ్ళకి చెప్పినా ఒకటే, ఆ వీధిలో కుక్కకి చెప్పినా ఒకటే, ఎన్ని చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్లు తుడుచుకొని వెళ్ళిపోతారు అని వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాడు సుధాకర్. రాజు మల్లి పకోడీలని తిని అక్కడి నుంచి గాలి తిరుగులు తిరగడానికి బయలుదేరతారు. అరే మళ్ళీ, ఈ సుధాకర్ వన్నకి ఈ మధ్య కాస్త పొగరెక్కువైంది. మనం మన తెలివితో ఎలాగైనా డబ్బు సంపాదించాలరా, లేకపోతే ఇట్లాంటాళ్ళు మనల్ని తిడతానే ఉంటారు. అవన్నీ కాదురా, కానీ జేబులో చిలిగ్గా అవ్వలేదు మనకి. ఎవరినైనా బురిడి కొట్టించి డబ్బు సంపాదించాలి. పదా పోదాం. ఏం చేద్దాంరా? అరే, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఆ మాధవ్ గారి దగ్గరికి వెళ్ళి సుధాకర్ అన్న డబ్బు తీసుకోమన్నాడని చెప్పి డబ్బు తీసుకుందాం అని మాధవ పకోడీల కొట్టుకు వెళ్ళారు. అరే మాధవ, సుధాకర్ అన్న పంపించాడు. అన్నకి ఒక 100 రూపాయలు ఇవ్వాలంట, నీ దగ్గర తీసుకొని రమ్మని చెప్పాడు. అవునా, ఒక్క నిమిషం అని వాళ్ళకి డబ్బిచ్చి పంపిస్తాడు మాధవ. అలా వాళ్ళు ఇంకో 4గురిని బురిడి కొట్టిస్తారు. మాధవ దగ్గర సుధాకర్ పేరు చెప్పి డబ్బు తీసుకున్న విషయం సుధాకర్కి తెలిసిపోతుంది. వెంటనే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, అరే మళ్ళీ, రాజు, మీరిద్దరూ మాధవ దగ్గర డబ్బు తీసుకోవటం వల్ల
నేను సమయానికి మన ఊరి చెట్టు దగ్గర డబ్బులు కట్టకపోవటం వల్ల నాకు చాలా మేలు జరిగింది. చాలా డబ్బులు వచ్చారా, దానివల్ల నాకు చాలా మంచి పని చేశారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుధాకర్. వీడేంట్రా పిచ్చి వాళ్ళ ఉన్నాడు, తిడతాడేమో అని భయపెడితే ఏమీ తిట్టకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అరే, ఆయనేం పిచ్చోడు కాదు, మనం పిచ్చోళ్ళం. అయినా మన వల్ల ఎవరికైనా డబ్బు వస్తుందంటే అది నాకు నచ్చటం లేదు. పద, మనం వెళ్ళి శెట్టి దగ్గర సుధాకర్ డబ్బు కట్టి సుధాకర్కి వచ్చే డబ్బును ఆపేద్దాం. ఇప్పుడు మనం శెట్టికి డబ్బులు ఇస్తే సుధాకర్కి డబ్బులు రావు కదా అని శెట్టి దగ్గరికి వెళ్ళి 100కి 200 ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే సుధాకర్ అక్కడికి వచ్చాడు. శెట్టి, వాళ్ళు నీకు 200 ఇచ్చారుగా, అందులో నీకు ఇవ్వాల్సిన 100 నువ్వు తీసుకొని మిగిలిన 100 నాకు ఇచ్చేయి. అలాగే సుధాకరం, ఇదిగో తీసుకో నీ 100 రూపాయలు. అమ్మయ్య, నా 100 నాకు వచ్చింది, పైగా ఇంకో 100 రూపాయలు లాభం కూడా వచ్చింది. లేకపోతే ఈ రాజుగాడు మల్లిగాడు నా పేరు వాడుకొని అందరినీ బురిడి కొట్టిస్తారా అని అనుకుంటూ తన పకోడీ వ్యాపారం దగ్గరికి వెళ్తాడు. అలా సుధాకరం తన తెలివితో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు.